ఇండియాలో మెడిసిన్ రాకపోతే, నాకు అఫోర్డబిలిటీ లేకపోతే, నేను పంపించేస్తున్నారు. రష్యా ఎక్కడెక్కడో తక్కువలో. ఇక్కడ ఇంజినీరింగ్ కాస్ట్‌లో అక్కడ మెడిసిన్ అయిపోతుంది. చేసొచ్చాక మళ్ళీ ఇక్కడ ఏదో ఎగ్జామ్ పెడతారంట. అది లాస్ట్ 2 అటెంప్ట్స్‌లో క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత స్ట్రెస్ బిల్డ్ చేస్తది? 22 లక్షల మెడిసిన్ అయిపోయింది. 28 ఎంతో 28 lakhs. దానికి ఎన్ని కన్సల్టెన్సీలో మీకు ఆ సీజన్ వస్తే దోస్ కన్సల్టెన్సీస్ మేక్ మోర్ మనీ. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ తక్కువ అవుతుంది, వాళ్ళకి ప్యాషన్ ఉందంటే నా ఒపీనియన్ ఎక్కడికైనా వెళ్ళి చదవచ్చు, ప్రొవైడెడ్ ఆ కంట్రీలో గుడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్, అండ్ దే ఆర్ ప్రొవైడింగ్. ఇండియాలో కాకుండా మీరు చెప్పిన సో కంట్రీస్లో కూడా ఉన్నాయి. ఇండియన్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటారు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామ్. అది క్లియర్ చేస్తేనే అసలు ఇండియాలో వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయాలన్నా, ఇండియాలో ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా ఎలిజిబుల్. ఆ ఎగ్జామ్ కొంచెం టఫ్గానే ఉంటుంది కానీ బట్ యూ క్యాన్ క్లియర్ ఇట్. వాళ్ళకి నిజంగా ప్యాషన్ ఉండి చదువుకోవాలంటే ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా పర్వాలేదు. కాకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నాట్ ఎట్ ఆల్ ఏ వర్త్ ది ఇన్వెస్ట్మెంట్.